మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమించారా? ఉమానే నేరుగా వచ్చి చంద్రబాబుకు వివరణ ఇచ్చారా? ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంతో ఆగ్రహించిన చంద్రబాబు ఉమా వివరణతో మెత్తపడ్డారా? ఇద్దరు కుమారులతో కలిసి ప్రత్యేకంగా పార్టీ అధినేతను ఎందుకు కలుసుకున్నారు? పైకి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలని చెబుతున్నా లోపల మరో మతలబు దాగి ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రధానంగా తన వారసత్వంగా కుమారులను యాక్టివ్ చేసేటువంటి ప్లాన్ వేశారా? ఒక్క భేటీ, ఒక్క ఫోటో ఎందుకు ఇంత చర్చగా మారుతున్నాయి? ఒకసారి తెలుసుకుందామా? ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భేటీ అయ్యారు. కుమారులతో కలిసి ఆయన భేటీ కావడం కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ముద్రగడ సంతాపం సంబంధించినటువంటి వివాదం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా భేటీ అవ్వడం, అసలు అంబటితో వేదిక పంచుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రికి నేరుగా వచ్చి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ఒకవేళ కుమారులతో కలవడం పైన రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగడం, వారసులను యాక్టివ్ చేసేటువంటి పనిలో ఉన్నారంటూ ప్రచారం కూడా సాగుతుంది. ఇంతకు బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా సొంత పార్టీ ఎమ్మెల్యే రీసెంట్ గా తనలో ఉన్నటువంటి కీలకమైన వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చారా? పార్టీ అధినేత దీనిపైన మెత్తపడ్డారా అనేటువంటి ఊహాగానాలు మొత్తం కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి పార్టీ అధినేత హోదాలో మెత్తపడ్డారు. రీసెంట్ గా జరిగినటువంటి వివాదంలో కొంతవరకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం. అందులో భాగంగానే విజయవాడ రాజకీయాలు ముందు నుంచి కూడా కాస్త క్రిస్పీగా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అంటే బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమా వెళ్ళి ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వెళ్లి అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే కార్యకర్తల మనోభావాలను మీరు పట్టించుకోరా, అసలు అంబటి రాంబాబు లాంటి వివాదాస్పద వ్యక్తితో వేదిక పంచుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు వచ్చింది? అదే విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమి గురించి 2019 ఎన్నికల గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ముద్రగడ అంటే తన జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి చివరి దశలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని కొనియాడుతూ మీరు ఎలా మాట్లాడతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇటీవల ప్రస్తావించడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబుకు ఉన్నటువంటి ఆగ్రహాన్ని కూల్ చేసుకునేందుకు, చంద్రబాబుని కాస్త అంటే శాంతింప చేసేందుకు అంటే తన వివరణ ఏంటి, అసలు ఆ రోజు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పరిస్థితికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను ఆయన వెళ్ళి బోండా ఉమా వెళ్ళి సీఎం చంద్రబాబు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఈ వ్యవహారం వెనుక మామూలుగా అంటే చంద్రబాబుని కూల్ చేసుకోవడం ఒకటే కాదు అనేటువంటి మాట బలంగా వినపడుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటి అంటే ఇద్దరు కొడుకులతో కలిసి బోండా రవితేజ అదే విధంగా బోండా సిద్ధార్థతో కలిసి వెళ్ళి చంద్రబాబుని కలవడం జరిగింది. అంటే ఇక్కడ కొడుకులను యాక్టివ్ చేస్తున్నారా విజయవాడ పాలిటిక్స్ లో పూర్తి స్థాయిలో అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. అయితే దీనికి సంబంధించి మనం చూడాల్సినటువంటి కీలక అంశం ఏంటి అని అంటే ముఖ్యంగా బోండా సిద్ధార్థ ఎవరైతే ఉన్నారో బోండా పెద్ద కొడుకు బోండా సిద్ధార్థ గత కొన్ని రోజులుగా కూడా అంటే తన తండ్రి వ్యవహారాలను మొత్తం కూడా అంటే 2019లో ఓటమి తర్వాత నుంచి కూడా కార్యకర్తలతో మమేకంగా ఉండటం కానీ, నియోజకవర్గంలో వార్డులో డివిజన్లో తిరగటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది, వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదన్నా నియోజకవర్గంలో సమస్య ఉంటే బోండా ఉమా ఏదన్నా పనులు బిజీగా ఉంటాడో, ఆరోగ్య సమావేశాలు ఉంటాడో లేదా ఇంకోటి ఉంటాడో వెళ్ళి అక్కడ అంటే నియోజకవర్గ కార్యకర్తలతో మమేకం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా నిలబడాలి అనేటువంటి ఆలోచన బోండా సిద్ధార్థ ఉన్నాడు. అందుకనే వెళ్లి సీఎం చంద్రబాబు ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేశారు అనేటువంటి మాట ఇక్కడ బలంగా వినపడుతోంది. అయితే చంద్రబాబుకు అంటే వాస్తవానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమార్ ఆ మేయర్ గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మేయర్ అక్కడ ఎక్కువగా ఆ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా. కాబట్టి ఇప్పుడు
అంటే బోండా సిద్ధార్థను కాపు సామాజిక వర్గం నుంచి నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనలో సీఎం చంద్రబాబు ముందు బోండా ఉమ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే వెంకట్, అంటే వారసత్వాన్ని ప్రోత్సహించడం, అట్ ద సేమ్ టైం విజయవాడలో బోండా ఉమ వారసులు రాజకీయాల్లోకి రావడం, కీ రోల్ పోషించడం, దీనిపైన అధినేత దగ్గర నుంచి ఎలాంటి స్పందన వచ్చి ఉండేటువంటి ఛాన్సులు వచ్చారు? అయితే ఇక్కడ అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అనేది తెలుగుదేశం పార్టీలో చాలా కష్టమైనటువంటి వ్యవహారం. వైసీపీలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ వేరు, టీడీపీలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ వేరు. చంద్రబాబును మైమర్పించాలి అనేది అది సాధ్యం కాదనేటువంటి భావం చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఉంటుంది. దానికి తోడు ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల్లో వెళ్లి కలవడం, ఒకవేళ అంటే కొడుకుల సామర్థ్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అంటే సాధారణంగా ఇప్పుడు చింతకాయలు విజయ్ గాని ఇలా కొంతమంది యువ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి వారసత్వం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయింది. పరిటాల శ్రీరామ్ కానీ ఇలా కొంతమంది నాయకులు వీళ్ళందరూ కూడా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ బోండా సిద్ధార్థకి సంబంధించి నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన కెరీర్ విషయంలో అంటే గతంలో ఆయన అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ వివాహం ఏవి యశ్వంత్ రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ కెరీర్ కి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో అంటే ఇప్పుడు రేపొద్దున డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినా విజయవాడలో మరో 1-2 సీట్లు యాడ్ అయినా సరే ఎలాగైనా సరే తన కొడుకు ఒక సీట్ ఇప్పించుకోవాలి, లేదంటే తన కొడుకుని విజయవాడ మేయర్ చేయాలి అనేటువంటి ఆలోచనలోనే బోండా ఉమా ఉన్నట్టుగా కనపడుతోంది. అయితే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలు ఎక్కువైపోయాయి అనేటువంటివి, ముఖ్యంగా పై నుంచి అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు కూడా వారసత్వ రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఒకవేళ బోండా ఉమాను ఇస్తే అంటే ఎలాగో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కాబట్టి పెద్ద విమర్శలు రాకపోవచ్చు. కానీ అది తెలుగుదేశం పార్టీ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు విమర్శలు మూడగట్టుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రధానంగా రీసెంట్ గా జరిగినటువంటి వివాదంతో పాటుగా ఈ పరిణామాలపైన ఖచ్చితంగా చర్చకు వచ్చే ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు బోండాను క్షమించారా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఉమానే నేరుగా వచ్చి చంద్రబాబుకు వివరణ ఇచ్చారా? రీసెంట్ గా దీనిపైన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లాతో పాటుగా మంత్రి నిమ్మల వీరి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలంటూ కూడా ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేటువంటి దిశ వరకు కూడా అడుగులు పడిన సందర్భం మనం చూస్తున్నాం. ముద్రగడకు సంబంధించినటువంటి సంస్మరణ సభలో ప్రధానంగా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకున్నటువంటి తీరుపైన, మరి ముఖ్యంగా కలిసి మాట్లాడినటువంటి సందర్భం పైన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా ముద్రగడ ఉద్యమం సాగింది అనేటువంటి పరంపరగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి పైన, ప్రధానంగా ముందు నుంచి కూడా గొడ్డలి పార్టీ అంటూ కూడా పలు ఆరోపణలు వైసీపీ పైన చేస్తున్నటువంటి సందర్భం, పలు వేదికలపైన దీనిపైన పూర్తి స్థాయిలో మాత్రం విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో అసలు కలిసి వేదికను పంచుకోవడం, ఆలింగనం చేసుకోవడం, కలిసిమెలిసి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి తీరు పైన ఒక బలమైనటువంటి సంకేతాలు వేరే విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉందని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఉమా వివరణతో కొంతవరకు పార్టీ అధినేత మెత్తపడ్డారా అనేటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది. కానీ మరో ప్రత్యేకమైనటువంటి విషయంగానే చెప్పుకోవాలి, ఇద్దరు కుమారులతో కలిసి ప్రత్యేకంగా పార్టీ అధినేతను ఎందుకు కలుసుకున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. దీని లోపల పూర్తి స్థాయిలో తన కుమారుణ్ణి విజయవాడ మేయర్ పీఠం పైన కూర్చోబెట్టేటువంటి దిశగా పార్టీ అధినేత ముందు కీలకమైనటువంటి ప్రతిపాదనల దిశగా అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది. ఎన్నికలని పైకి చెప్తున్నా లోపల మరో మతలబు దాగి ఉంది అంటూ కూడా కీలకమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే తన వాదనను పూర్తి స్థాయిలో అంటే వారసత్వాన్ని కుమారులను యాక్టివ్ చేసేటువంటి ప్లాన్ లో ఉన్నట్లుగా తాజాగా జరిగినటువంటి అధినేతతో భేటీ సందర్భంగా వారు దిగినటువంటి ఈ ఒక్క ఫోటో, దీంతో పాటుగా వారు ఈ భేటీ సందర్భంగా సాగినటువంటి చర్చ సరికొత్త చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే బోండా ఉమా వారసత్వాన్ని ప్రోత్సహించేటువంటి దిశగా అడుగులు వేస్తారా? రీసెంట్ గా వివాదం సాగినటువంటి నేపథ్యంలో దీనిపైన అధినేత స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఒక త్రిసభ్య కమిటీ దీనిపైన వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేసిన అధినేత తాజాగా బోండా ఉమతో పూర్తి స్థాయిలో భేటీ కావడం, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చే ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి రానున్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన బోండా యొక్క ప్రతిపాదనలు అధినేత సానుకూలంగా స్పందించబోతున్నారా, అసలు కనీసం పరిశీలిస్తారా అనేటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. చూడాలి, బోండా ఉమా భేటీతో రీసెంట్ గా జరిగినటువంటి ఈ వివాదానికి పులి స్టాప్ పడిందా, లేదా బోండా ఉమా వారసుల్ని కలిసి అధినేతతో భేటీ కావడం సందర్భంగా బెజవాడ పాలిటిక్స్ లో రాజకీయ సమీకరణాలు ఏమైనా వేగంగా మారేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా అనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మొత్తానికి సమాధానం కాలమే చెబుతుంది.